కల్తీ రాయలు పేట్రేగిపోతున్నారు. కల్తీ ఆహారం తయారీ కేంద్రాలపై ఇప్పుడు దాడులు అధికారులు కూడా ముమ్మరం చేస్తున్నారు. తాజాగా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో కలుషిత అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ హెచ్ ఫాస్ట్ బృందాలు సంయుక్తంగా దాడి చేశాయి. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేసి అమ్ముతోన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో ఎస్కేఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ కేంద్రంపై ఆకస్మిక తనిఖీ జరిగింది. నిందితుడు హసన్ అలీ రూపానీని అదుపులోకి తీసుకున్నారు. నాణ్యత లేని అల్లం వెల్లుల్లి తొక్కలు, ప్రమాదకర రసాయనాలను వినియోగించి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. దీనిని హోల్సేల్ కిరాణా దుకాణాలు, క్యాటరింగ్ సర్వీసెస్ కి సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్టుగా గుర్తించారు అధికారులు. ఈ దాడుల్లో మొత్తం 4032 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్, 6000 కిలోల నాణ్యత లేని వెల్లుల్లి, 210 కిలోల నాణ్యత లేని అల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. మా ప్రతినిధి సాగర్ ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఈ కల్తీ దందాకు సంబంధించిన మోర్ ఇన్పుట్స్ మనకు అందిస్తారు. ఓవర్ టు యు సాగర్. హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్ హైదరాబాద్ పోలీసులు కీలకంగా ఈ విభాగాన్ని ఏర్పాటు చేసిన అనంతరం కూడా ఈ కల్తీ మాఫియా పైన రోజు సరికొత్త తరహాలో దాడులు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆ కల్తీ మాఫియాకు చెక్ పెడుతున్నారు. ఈ దాడులు చేస్తున్న కొద్దీ ఆ కల్తీ మాఫియా ఆగడాలనేది ఇంకా రోజు రోజుకు బయటపడుతున్నట్లుగా కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వేలాది కిలోల తయారీ కేంద్రాలు ఏకంగా అమ్మకందారుల దగ్గర సీజ్ జరగట్లేదు, ఇక్కడ తయారీ కేంద్రాలనే టార్గెట్ గా చేస్తూ హెచ్ ఫాస్ట్ హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్స్ ఒక డీసీపీ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది పోలీసు బృందాలతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. సో స్థానిక టాస్క్ ఫోర్స్ పోలీసుల సాయంతో దాడులు చేస్తున్నారు. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ అంటేనే పారిశ్రామిక కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కంపెనీస్ ఉంటాయి. సో ఆ ప్రాంతంలోనే పెద్ద ఎత్తున ఈ కల్తీకి సంబంధించినటువంటి పదార్థాల తయారీ కేంద్రాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. దీనిపైన పెద్ద ఎత్తున నిఘా పెట్టారు. ఈ మధ్య కాలంలో వేలాది కిలోలను సీజ్ చేశారు. ఇంకా ఆ సీజింగ్ ప్రక్రియ, దాడుల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ నకిలీ కల్తీ ముఠాలపైన కొంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్నట్టుగా కూడా ఈ చర్యలు తీసుకోవాలన్నట్టు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే ఈగల్ హైడ్రా తరహాలో సరికొత్త టీం ని ఏర్పాటు చేయడానికి కూడా సన్నద్ధమవుతున్నట్లుగా కూడా పేర్కొన్నారు. ఇందుకోసం దేశంలో ఉన్నటువంటి చట్టాలను అధ్యయనం, ఎందుకంటే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫుడ్ అడల్ట్రేషన్ సంబంధించినటువంటి టీంలు దాడులు చేస్తున్నాయి, సీజ్ చేస్తున్నాయి. కానీ 2 రోజుల్లోనే మళ్ళీ అదే తయారీ కేంద్రాల్లో వేరే పేర్లను మార్చు 2-3 రోజుల తర్వాతనే మళ్ళీ తయారీ ప్రక్రియను, కల్తీ ఫుడ్ ను మరి వేరే పేర్లతో తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. సో దీన్ని పూర్తి స్థాయిగా మూలాలను దెబ్బతీయాలంటే ఖచ్చితంగా కొత్త చట్టాలు రావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన విధానం చేస్తున్నారు. అందులో భాగంగానే హెచ్ ఫాస్ట్ ని రూపొందించారు. సో ఈ కల్తీ అల్లం వెల్లుల్లే కాదు, కల్తీ టీ పొడి, కల్తీ అంటే నకిలీ ఏదైతే మిక్సింగ్ కుళ్ళిపోయినటువంటి ఆహార పదార్థాలు, మటన్, చికెన్ అన్ని అసలు హైదరాబాద్ నగరంలో బేగం బజార్ ప్రాంతంలో ఇవన్నీ కూడా కర్మాగారాల్లో, తయారీ కేంద్రాల్లో తయారు చేసినటువంటి ఈ కల్తీ ఆహార పదార్థాలు అన్ని కూడా బేగం బజార్, గోషామాల్, అఫ్జల్గంజ్ మరికొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్కడ హోల్సేల్ షాపులు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హోల్సేల్ దుకాణదారులంతా కూడా ఇక్కడికి వచ్చే మెటీరియల్ ని తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ 4000 కేజీలు, ఇక్కడ మైలార్దేవ్పల్లి కాటేదాన్లో 22 లక్షల రూపాయల మెటీరియల్ సీజ్ చేశారంటే మనం అంచనా వేసుకోవచ్చు ఎంత పెద్ద ఎత్తున ఈ కల్తీ ముఠా అనేది జరుగుతుంది. కేవలం లాభాపేక్షతోని మాత్రమే చేస్తున్నారు. కుళ్ళిపోయినటువంటి బేగం బజార్ ఇతర మార్కెట్లలో ఎందుకంటే 4వ రకం మెటీరియల్ ని తీసుకొస్తారు. ఆ మెటీరియల్ చూసినా కూడా అది బూజు పట్టి ఉంటుంది, కొంత అంటే ఖరాబ్ అయిన పరిస్థితుల్లో ఉంటుంది, కుళ్ళిపోయిన పరిస్థితుల్లో ఉంటుంది. అల్లం కానీ వెల్లుల్లి కానీ వాటన్నిటిని కూడా ఎసిటిక్ యాసిడ్ అనేది జనరల్ గా ఈ పదార్థాలలో కొంత నిల్వ ఉంచేందుకు కొంత మోతాదులో మాత్రమే వినియోగిస్తారు, 5 నుంచి 10%. కానీ ఇక్కడ పెద్ద మోతాదులో 50% పైగా ఎసిటిక్ యాసిడ్ ని వినియోగిస్తున్నట్లుగా కూడా హెచ్ ఫాస్ట్ పోలీసుల దాడుల్లో బహిర్గతమైంది. సో ఇదంతా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి కల్తీ
మాఫియాకు చెక్ పెట్టాలన్న అయితే సాగర్ ఈ రెగ్యులర్ గా ఈ స్మాల్ స్కేల్ సోదాలు ఇండస్ట్రీస్ అని అంటాం కదా మనం, వీటన్నిటిని కూడా చిన్న పరిశ్రమల్లో చేస్తున్న వీళ్ళందరిపైన ఎటువంటి నిఘా పెట్టే ఆస్కారం ఉంది? ఎందుకంటే వీళ్ళందరి దగ్గర కూడా లైసెన్స్లు ఉంటాయి, కానీ రెన్యువల్ కావచ్చు, లేకపోతే లైసెన్స్ అప్లై అప్పుడు తనిఖీలు కూడా ఎలాగా ర్యాండమ్ గా చేస్తూ ఉంటారు తనిఖీలు అధికారులు. ఇప్పుడు ఇంత భారీ ఎత్తున అన్ని రకాల కల్తీ సామాన్లను మనం చూస్తున్నాం. ఈ నెల రోజుల్లోపే ఎన్ని రకాల కల్తీలు, ఐస్ క్రీమ్ కావచ్చు, కాఫీ పౌడర్ కావచ్చు, టీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ప్రతి ఒక్కటి కూడా కల్తీగానే కనిపిస్తోంది. సుమతి, ఖచ్చితంగా ఇంతకుముందు గతంలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు, జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి అధికారులు కొంత పర్యవేక్షణ ఉంటుంటే కొంత పర్యవేక్షణ లోపం ఉన్నట్లు కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. అందులో భాగంగానే ప్రభుత్వం పోలీస్ శాఖ దీనికి మూలాలను చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే హెచ్ఫాస్ట్ అనే ప్రత్యేక విభాగాన్ని తీసుకొచ్చింది. ఒక డీసీపీ ఆధ్వర్యంలో ఒక టీం ని ఏర్పాటు చేసింది. సో వీళ్ళు వరుసగా సోదాలు చేస్తుంటే హైదరాబాద్ లో మీరు చెప్పినట్లుగా కూడా ఇటు డైరీ ప్రొడక్ట్స్, పాలే కావచ్చు, పెరిగే కావచ్చు, పన్నీరే కావచ్చు, టీ పొడే కావచ్చు, కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు, మాంసానికి సంబంధించినటువంటి ప్రజలు రెగ్యులర్ గా యూజ్ చేసే ఐటమ్స్ ఎక్కువగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. వీటిని పెద్ద ఎత్తున కల్తీ మాఫియా ఈ విధంగా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సో దీని మూలాలను పూర్తిగా దెబ్బతీయాలన్నటువంటి ఉద్దేశంతోనే హెచ్ఫాస్ట్ ఏర్పాటు చేసింది. నేరుగా సోదాలు చేస్తుంది, ఆ మెటీరియల్ సీజ్ చేస్తుంది. అనంతరం ఆ నిర్వాహకులపైన, యజమానులపైన కూడా కేసులు నమోదు చేస్తున్నారు. సో తదుపరి దీన్ని పూర్తిస్థాయిగా మానిటరింగ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులే కావచ్చు, పోలీసులే కావచ్చు, పూర్తిస్థాయిగా ఆ తయారీ కేంద్రాలను సీజ్ చేయడంతో పాటు వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక సీరియస్ అంశంగా కూడా ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కూడా దీన్ని సీరియస్ గా పరిగణిస్తున్న నేపథ్యంలో హైడ్రా, ఈగల్ టీం లాంటి కఠిన చట్టాలు అమలు చేసేటువంటి సంస్థల్లో కూడా ఈ ఫుడ్ కు సంబంధించిన నకిలీ ఫుడ్ ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో హెచ్ఫాస్ట్ చేస్తున్నటువంటి సోదాలు దాదాపు వందల వేల కేసులు కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా దాదాపు 60 నుంచి 70 కేసులు కేవలం నెల రోజుల్లోనే హెచ్ఫాస్ట్ పోలీసులు దాడులు చేసిన సందర్భంగా కేసులు నమోదు చేశారు, పెద్ద ఎత్తున మెటీరియల్ సీజ్ చేశారు. ఇంకా వారి యొక్క సోదాలు అనేవి కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఇంకా భవిష్యత్తులో వీటన్నిటిని కల్తీ మాఫియాని, కల్తీ ఆహార పదార్థాలు తయారీ కేంద్రాలను టార్గెట్ గా చేసి సోదాలు జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ అవి పని చేయకుండా, అంటే మళ్ళీ అదే ప్రాంతంలో కావచ్చు, వేరే ప్రాంతంలో కావచ్చు, నిర్వాహకులు కల్తీ ఆహార పదార్థాలు తయారు చేయాలంటేనే వాళ్ళలో వణుకు పొట్టే విధంగా కూడా చట్టాలు రావాలన్నటువంటి ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే ఈగల్ టీం, హైడ్రా తరహాలో హెచ్ఫాస్ట్ విభాగాన్ని ఇంకా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఫుడ్ మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు కనిపించినవన్నీ కూడా మీరు అన్నట్టుగా కేటరింగ్ కి వాడేవి, అంటే పెళ్లిళ్ళ సీజన్ కావచ్చు, లేకపోతే ఇలాంటి సీజన్స్ లో ఎక్కువగా క్యాటరింగ్ ఇస్తూ ఉంటారు, ఎవరు కూడా ఇళ్లలో వాడుకోరు. కాబట్టి అలాంటి టైంలో ఇప్పుడు మీరు అన్నట్టు పాల డైరీ ప్రోడక్ట్స్ కావచ్చు, లేకపోతే మాంసానికి సంబంధించి ఇవన్నీ కూడా కల్తీ జరుగుతూ ఉన్నాయి. వీటి ఎన్ని చిన్న పారిశ్రామికవేత్తలు, ఎన్ని పరిశ్రమలు ఉంటాయని ఒక అందాజాగా ఉన్నారు. హెచ్ఫాస్ట్ కావచ్చు, లేకపోతే ఎక్సైజ్ అధికారులు ఎంతమంది రిజిస్టర్ చేసుకొని ఉన్నారు? వీళ్ళందరి మీద జాడులు జరపడం అంటే అది నిజంగా సాధ్యమయ్యేదైనా, ర్యాండమ్ గా అయినా సరే? యశ్వతి, ఖచ్చితంగా అందులో భాగంగానే ప్రభుత్వం ఈ మధ్య కాలంలో పోలీస్ శాఖ హెచ్ఫాస్ట్ అనేటువంటి విభాగాన్ని ఏర్పాటు చేసింది. అయితే వాళ్ళు సోదాలు చేస్తుండగా ఇంకా ఈ కల్తీ మాఫియాకు సంబంధించినటువంటి ఎక్కువగా బయటపడుతున్నాయి, కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి, నిర్వాహకులు, కర్మాగారాలు, తయారీ కేంద్రాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు నెల రోజుల్లోనే 60 కేసులు నమోదు చేశారంటే దాదాపు రోజుకి 2 కేసులు 2 చోట్ల సోదాలు చేస్తున్నారు, పెద్ద ఎత్తున మెటీరియల్స్ ఇచ్చేస్తున్నారు. ఇంకా దీన్ని బలోపేతం చేయాలండి. ఎందుకంటే కాటేదానితో పాటుగా పటాన్చెరు, పారిశ్రామిక వాడల్లో పెద్ద ఎత్తున ఈ కర్మాగారాలు, కల్తీ తయారీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు పెద్ద ఎత్తున ఉన్నట్లు కూడా ఇప్పటికే గుర్తించారు. దాంతో పాటుగా హైదరాబాద్ లోని బేగం బజార్, అఫ్జల్ గంజ్, గోషామాల్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున మినీ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడనే తయారు చేస్తున్నారు. డూప్లికేట్ ఇతర కంపెనీల పేరుతో చేస్తూ నకిలీవి తయారు చేస్తున్నారు. మరోవైపు ఆహార పదార్థాలని సొంతంగా నకిలీగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి, కల్తీ ఆహార పదార్థాలను చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇంకా ఆ టీం ని బలోపేతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బలోపేతం చేసిన అనంతరం ఈ కల్తీ మాఫియాకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి కట్టడి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సాగర్, థ్యాంక్ యూ.